ఐపీఎల్లో 2 ఫ్రాంచైజీలు చేతులు మారాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్లు భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, వోల్ట్ వెంచర్లు, బీఎక్స్పీఈ, బ్లాక్స్టోన్ సంస్థలు కలిసి ఆర్సీబీని 16,706 కోట్లకు కొనుగోలు చేశాయి. అలాగే రాజస్థాన్ రాయల్స్ను 15,300 కోట్లకు అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కల్ సోమాని నేతృత్వంలోని కన్సార్షియా కొనుగోలు చేసింది. ఇలా ఐపీఎల్లో జట్లను కొనుగోలు చేసేందుకు వేల కోట్లను మంచినీళ్లప్రాయంలా ఖర్చుపెడుతుంటారు. మరి వీళ్లకి జట్లను కొనుగోలు చేయడం వల్ల ఏం లాభం వస్తుంది? ఐపీఎల్ ద్వారా వీరికి ఎన్ని రకాలుగా ఆదాయాలు వస్తాయో ఓసారి చూద్దాం. వాస్తవానికి ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేసిన ఏ మేనేజ్మెంట్ కూడా నష్టపోదని నిపుణులు చెబుతున్నారు. ఆటగాళ్ల కొనుగోలు, స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణ కోసం చేసిన ఖర్చుకు పదింతల ఆదాయాన్ని ఆర్జించవచ్చునని అంటున్నారు. అలాగే ఐపీఎల్ ఫ్రాంచైజీలకు వేరువేరు రూపాల్లో 100 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందట. వాటిలో మీడియా హక్కులు. ఐపీఎల్ మ్యాచ్ల స్ట్రీమింగ్కు సంబంధించిన మీడియా హక్కుల అమ్మకం ద్వారా బీసీసీఐ భారీగానే ఆదాయాన్ని పొందుతుంది. మీడియా రైట్స్ అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని బీసీసీఐ తీసుకొని మిగిలిన మొత్తాన్ని అన్ని జట్లకు పంచుతుంది. ఐపీఎల్ జట్లకు వచ్చే ఆదాయంలో మీడియా హక్కులను విక్రయించడం ద్వారానే 60 నుండి 70% ఆదాయం వస్తుంది. ఇక రెండోది టైటిల్ స్పాన్సర్షిప్. మీడియా హక్కుల విక్రయంతో పాటు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ ద్వారా ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఆదాయం వస్తుంది. ప్రస్తుతం ఐపీఎల్కు టాటా టైటిల్ స్పాన్సర్గా ఉంది. టాటా చెల్లించే దాంట్లో కొంత మొత్తాన్ని బీసీసీఐ తీసుకొని మిగిలిన మొత్తాన్ని ఫ్రాంచైజీలకు పంచుతుంది. ఆ తర్వాత బ్రాండ్ స్పాన్సర్లు. బ్రాండ్ స్పాన్సర్ల ద్వారా కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలకు గట్టిగానే ఆదాయం వస్తుంది. ప్రతి జట్టుకు కొందరు స్పాన్సరుంటారు. ఆటగాళ్లు ధరించే జెర్సీలపై ఈ స్పాన్సర్ల పేర్లు కనిపిస్తాయి. తమ కంపెనీలను ప్రమోట్ చేసుకోవడం కోసం స్పాన్సర్లు ఫ్రాంచైజీలతో ఒప్పందాలు చేసుకుంటాయి. ఇందుకోసం కంపెనీలు ఫ్రాంచైజీలకు భారీ మొత్తాన్నే చెల్లిస్తుంటాయి. అలాగే టిక్కెట్ల అమ్మకాలు. ప్రతి ఫ్రాంచైజీ కూడా ఐపీఎల్లో తాము ఆడే మ్యాచ్లలో సగం మ్యాచ్లను హోమ్ గ్రౌండ్లలోనే ఆడుతుంటాయి. కాబట్టి ఈ మ్యాచ్ల టిక్కెట్ల అమ్మకంతో ఎక్కువ భాగం ఫ్రాంచైజీల ఖాతాలోకే వెళుతుంది. ఆ తర్వాత ప్రైజ్ మనీ. ఇక టోర్నమెంట్లో మంచి ప్రదర్శన చేసి విజేతగా నిలిచే జట్టుతో పాటు రన్నరప్, ప్లేఆఫ్స్కి చేరిన జట్లకు బీసీసీఐ ప్రైజ్ మనీ అందిస్తూ ఉంటుంది. ఈ మొత్తం ఫ్రాంచైజీలకే దక్కుతుంది. చివరగా సేల్స్ ద్వారా. అవును, ప్లేయర్లను మార్చుకోవడం, తమ బ్రాండ్ టీషర్ట్లు, క్యాప్లు, ఇతర ఆట వస్తువులను విక్రయించడం ద్వారా కూడా ఫ్రాంచైజీలు భారీగానే ఆదాయాన్ని పొందుతాయి.